నీలాంటి వాడిని, నోరు తిరగనోడిని, మనం మాట్లాడేది తప్పో రైటో తెలియనోడిని మీ బాబు ఏమో పాదయాత్ర పంపించాడు. నడలేని బాబోయ్ నాకేంటి బాధ అనుకుని చెప్పి నువ్వు అక్కడెక్కడ ఆపేస్తే ఆయన ఊరుకున్నాడా? ఆ పప్పులే ముడుకు నువ్వు ఇది ఆ సంకలేవో నాకని చెప్పి మళ్ళీ ఇక్కడ శంకారామని చెప్పి ఇటు పంపించాడు. నువ్వు వచ్చేమో మాకు ఇక్కడేమో ఈ ఏంటిది 1,70,00,000 ఉద్యోగాలు ఎక్కడున్నాయి అడుగు, మీ బాబుకి అడుగు. ఇది నాకు రాసి ఇచ్చినారు కదా స్క్రిప్ట్ నాన్నారు నాకు ఈ స్క్రిప్ట్ మీరు రాసి ఇచ్చారు, నేను చదివాను. అదిగో ఆ డాక్టర్ ఏమో ఆ పాయింటే పట్టుకొని అడుగుతున్నాడు 1,70,00,000 టీచర్ ఉద్యోగాలు ఎక్కడున్నాయని మాకు చూపించండి అని చెప్పి అడిగి. బుర్ర ఏమైనా పని చేస్తుందా? అసలు నీకేమైనా నీ మాటల మీద నీకేమైనా కంట్రోల్ ఉందా లేదా నాకు డౌట్. నాకు అసలు ఏం మాటలవి, పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నావు. భోగాపురం ఎయిర్పోర్ట్కి ఏమో ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదంట. ఓరయ్య ఎల్లురా బాబు, అక్కడ పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఆ జిఎంఆర్ రోడ్ దుమ్ము రేకొట్టేస్తా ఉన్నాడు అక్కడ. అసలు ఎంత అన్యాయం అంటే మా శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఐటీ కంపెనీ కోసం అని చెప్పి ప్లేస్ కేటాయించారట. ఎక్కడ చూపించి నాకు, నేను వస్తాను. నేను బాబు ఈనాడు వారు మీకన్నా తెలుసా? ఎక్కడున్నారండి? ఈటీవీ వారు పోనీ దయచేసి రేపు మీరు వెళ్ళి ఆ నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు శ్రీకాకుళంలో కేటాయించినటువంటి ఆ స్థలాన్ని ఒకసారి మీరు చూపించండి దయచేసి. ఆ TV5 వారు ABN వారు వాళ్ళు ఎవరైనా పోనీ మనోళ్ళైనా ఔత్సాహికులు ఎవరైనా సరదాగా వెళ్ళి ఆ ప్లేస్ ఎక్కడుందో చూపించాడు రా స్వామి. మాకు పిచ్చెక్కి మాట్లాడే మాటలు, నువ్వు మాట్లాడే మాటలు అసలు అది కరెక్ట్ మాట్లాడుతున్నామా తప్పు మాట్లాడుతున్నామా, స్క్రిప్ట్ రాసిచ్చినోడికి అసలు అవగాహన ఉందా లేదా అన్నది చెక్ చేసుకోకుండా ఇష్టానుసారం నువ్వు మాట్లాడు. ఏంద్రమై నాకు అర్థం కాదు ఇది. నాకు